హలో అండి, నేను ఈరోజు గోంగూర పచ్చడి చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, చూపించే విధంగా చేయండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. గోంగూర పచ్చడి అంటే ఎవ్వరికీ ఇష్టం లేదంటూ ఉండదు. బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇలా పొడిగా అయిపోవాలన్నమాట. 2-3 గంటలు క్లాత్ మీద వేస్తే ఆరిపోద్ది ఫ్యాన్ కింద. బాండీ పెట్టుకొని అరకేజీ గోంగూర తీసుకున్నాను. 50 గ్రాములు ఎండుమిరపకాయలు ఇవి బాగా దూరగా వేపేసుకోవాలి. వేపేసి తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో ఈ ఆరబెట్టుకున్న గోంగూర వేసి వేపేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. నిలవ పచ్చడి అన్నమాట ఇది. ఎంతో రుచిగా ఉంటుంది పచ్చడి. చేసి పెట్టుకొని స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇలా ముద్దగా వేపేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉప్పు కళ్ళు రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఒక 4 ఎల్లుల్లి గుడ్లు, గమగమలాడుతుంది పచ్చడి. చిన్న చింతపండు కొద్దిగా నిమ్మకాయ సైజు వేసుకొని ఈ పచ్చడి అదే పౌడర్లో ఈ పచ్చడి కూడా గోంగూర కూడా వేసి మిక్సీ పట్టుకొని అదే బాండీలో వేసేసుకోవాలి. వేసుకొని ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక 2 స్పూన్లు ఆవుపిండి, ఒక స్పూన్ మెంతిపిండి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసి పక్కన పెట్టుకొని దీన్ని పోపు పెట్టుకోవాలి. ఎందుకంటే కారం వేసాను కదా, ఎండుమిరపకాయలు వేసాను కదా. ఎండుమిరపకాయలు వేయకపోతే కారం కలుపుకోవచ్చు, పచ్చికారం అలా కూడా బాగుంటుంది. బాండి పెట్టి పోపు పెట్టుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుందండి. స్టోర్ చేసుకోవచ్చు, ఎన్నో రోజులు ఉంటుంది. నిలవ పచ్చడి అనమాట. ఎంతో రుచిగా ఉంటుంది. ఎంత అన్నమైనా తినొచ్చు, అంత టేస్ట్. చూసారు కదా, స్పూన్ ఆవాలు, స్పూన్ మినపప్పు, స్పూను శనగపప్పు, ఒక 10 ఎల్లుల్లి గుడ్లు, 4 ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టేసుకోవాలి. దూరగా వేపుకోవాలి. చిటికడంత ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిక్సీ పట్టుకుని పచ్చడి ఈ పోపులో వేసుకోవడమే. అంతే, సింపుల్ అనమాట. చాలా ఈజీ, సింపుల్, చాలా బాగుంటుంది. గాజు బాటిల్లో వేసి పెట్టుకున్నామనుకో నిలవ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ రుచి కలరు పోకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది.